హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్లో 7 అంతస్తుల అక్రమ భవనం కూలిన ఘటనలో బిల్డర్ యజమాని షాజిద్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాలాను ఆక్రమించి నిర్మించిన ఈ కట్టడం కూలడంతో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు భవనం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పక్కనే ఉన్న మరో భవనం ఒరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో భవనంలో నివాసం ఉంటున్న 5 కుటుంబాలను ఖాళీ చేయించారు. స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్పై వేటు వేశారు ఉన్నతాధికారులు. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్లో 7 అంతస్తుల అక్రమ భవనం కూలిన ఘటనలో బిల్డర్ యజమాని షాజిద్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాలను ఆక్రమించి నిర్మించిన ఈ కట్టడం కూలడంతో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు భవనం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పక్కనే ఉన్న మరో భవనం ఒరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో భవనంలో నివాసం ఉంటున్న 5 కుటుంబాలను ఖాళీ చేయించారు. స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్పై వేటు వేశారు ఉన్నతాధికారులు. రైట్, ఇటు ఏదైతే హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్లో 7 అంతస్తుల అక్రమ భవనం కూలిన ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరస్పాండెంట్ సందీప్రావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సందీప్రావు, చెప్పండి, ఘటనకు సంబంధించి మొత్తానికి ఏదైతే బిల్డర్ను కూడా సస్పెండ్ చేసినట్టు తెలిసింది. ప్రధానంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇంకా అక్కడ. అంటే శిథిలాలు మొత్తం కూడా తొలగిస్తున్నారు. 7 అంతస్తుల భవనం కాబట్టి భారీ ఎత్తున కూడా శిథిలాలు అన్ని ఇక్కడ భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి వరకు దాదాపు 7 గంటల వరకు శిథిలాల తొలగింపు కొనసాగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా మళ్ళీ ఆ శిథిలాలను తొలగిస్తున్నారు. వాటిని పూర్తి స్థాయిలో తొలగించిన తర్వాత మిగతా పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ 2 భవనాలు ఉన్నాయో పాక్షికంగా ధ్వంసమైన భవనాలను కూడా వాటిని కూల్చే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు కూల్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 5 భవనాలకు నోటీసులు ఇచ్చారు. ఈ కూలినటువంటి భవనానికి సంబంధించిన యజమాని షాజిద్ ఖాన్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఘటన జరిగిన తర్వాత ఆ భవన యజమాని పరారులో ఉన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అయితే ఆయన్ను పట్టుకొని ఇవాళ రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి ఆయన విచారిస్తారు. మొత్తం కేవలం 38 గజాలకు సంబంధించిన భూమిని నాలా ఆక్రమించి మొత్తం 48 గజాలకు తీసుకొని వచ్చి అక్కడ అక్రమ నిర్మాణం చేపట్టాడు. పిల్లర్ల నిర్మాణము స్ట్రాంగ్ గా ఉంటే భవనం స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ పిల్లర్లే మొదట లోపం ఉండడంతో భవనము గత వారం క్రితమే కొద్దిగా ఒరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. ఆ ఒరిగిన తర్వాత హైడ్రాకు అలాగే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్థానికులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది. 2 మృతి చెందారు. ఎవరైతే మృతదేహాలు ఇంకా ఉన్నాయన్న కోణంలో కూడా సంబంధిత టెక్నాలజీని ఉపయోగించి పరిశీలించినప్పుడు కూడా ఇప్పటి వరకు 2 మృతదేహాలు మాత్రమే మధ్యప్రదేశ్ చెందినటువంటి వాళ్ళు పెయింటర్స్ అలాగే ఈ టైల్స్ వర్క్ చేసే వారిని గుర్తించారు. మిగతా మరొక 2 ఉన్నట్టు తెలుస్తుండగా వారు ఉన్నారా లేదంటే ఆ సమయంలో బయటకు వెళ్లారా? ఎందుకంటే 1:15 5 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అప్పుడు అందరూ సహజంగానే లంచ్ టైం కు వెళ్ళినటువంటి నేపథ్యం ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఆ భవనం కూలిన సమీపంలోనే స్థానిక అపార్ట్మెంట్ వాసులు జయదర్శిని అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సుమారు 10 మంది వరకు పిల్లలు ఆటలు ఆడుకుంటూ అప్పుడే లంచ్ టైం కు వాళ్ళు వెళ్ళడంతో వెను ఉపద్రవం అయితే తప్పినట్టు మనము చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు హైడ్రా కావచ్చు, స్థానిక మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ జిహెచ్ఎంసీ కావచ్చు, ఇప్పుడు వాళ్ళు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇందులో ఈపీఓ పనిచేసినటువంటి ఆ వార్డుకు సంబంధించి ఆ ఏరియాకి సంబంధించినటువంటి సంతోష్ ను సస్పెండ్ చేస్తూ పూర్తి విచారణ పూర్తి అయ్యే వరకు హెడ్ క్వార్టర్ దాటి వెళ్లరాదంటూ కూడా ఆయనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి చూడాలి ఇంకా ఎవరిపైన చర్యలు ఉంటాయి, ఇంకా ఏం చేయబోతున్నారు. మరి హైడ్రా రంగంలోకి అయితే దిగింది. పూర్తి ఘటన జరిగిన తర్వాతనే రంగంలోకి దిగింది. కాంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదనే అపవాదు మూట కట్టుకుంది. ఇప్పటికే హైదరాబాద్ పైన ఎన్నో అభియోగాలు ఉన్నాయి. పూరి గుడిసెలు కూలుస్తున్నారు కానీ పెద్ద భవనాలు పట్టించుకోవట్లేదు. సంవత్సరాల కాలంగా 7 అంతస్తుల భవనం కడితే వీళ్ళకి కనిపించలేదని లైన్ ఇక్కడ మొత్తం ప్రజలైతే చెప్తున్న సందర్భం. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.